4 ముక్కలు కాదు 11 వక్కలు కావాలన్నారు మీరు. 11 కావాలి మీరు దాన్ని దీంట్లో ఒక ప్రజాస్వామికమైన డిమాండ్ ఉన్నది. దీన్ని నెరవేర్చాలని మీరే అన్నారు. కానీ అసలు ఎస్సీలో మీరేనా? మిగతా వాళ్ళు ఎవరు లేరా? పట్టించుకోరని కూడా మీరే అన్నారు. అంటే ఇక్కడ అవి స్పాన్సర్డ్ అందమా? అందులో మరి దీన్ని ఇప్పుడు కాంశీరామ గారు ఒక మాట చెప్పేవారు, ఎక్కడైతే ప్రజలు ఆర్గనైజ్ అవుతారు అక్కడ చెంచాగాళ్ళని తయారు చేస్తుంది ఈ దోపిడీకోల సమాజం అని ఒక మాట అన్నాడు. ఆయన ఒక పుస్తకం కూడా రాశారు కాంశీరామ గారు, చెంచాయుగం పుస్తకం. ఈ 3 ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కమ్మారెడ్డి సామాజిక వర్గ పాలక కులాలు వణికిపోయినాయి. కారంచేడులో మాదిగలు మాలలు కలిశారు, మాదిగలను చంపినప్పుడు. చుండూరులో మాదిగలు కలిశారు, మాలలను చంపినప్పుడు. ఈ 2 కులాలు కేవలం ఉద్యమాలు చేయటమే కాకుండా రాజకీయంగా అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నారు బీఎస్పీ ద్వారా. ఈ 3 చాలు కదా, ఎందుకంటే నేను డైరెక్ట్ విట్నెస్ని. దేనికి? కాంశీరామ గారి ఉద్యమానికి. కాంశీరామ గారికి బతికించింది కూడా నేనే క్లెయిమ్ చేసుకుంటాను, గర్వపడుతున్నాను. ఎట్లా? కాంశీరామ గారికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ ట్రీట్ చేసి మెడిసిటీలో ఆయనతోటి ఢిల్లీ వెళ్ళి ఎస్కార్ట్ హాస్పిటల్లో ఆయనకు ఆపరేషన్ చేద్దామని ప్లాన్ చేసి హాస్పిటల్లోనే మత్తు మందులోనే చంపేద్దామని ప్లాన్ చేస్తే నేను అడ్డుకున్నాను. ఎస్, నేను రాసినటువంటి మీరు నాతో ఏకీభవించరా అయితే సంతోషం అనే పుస్తకంలో 27 పేజీల డీటెయిల్స్ రాశాను రిపోర్ట్. అని కాంశీరామ గారిని జూలై 13వ తారీఖున చంపేద్దామని ప్లాన్ చేశారు. ఏ సంవత్సరం? 1994. 94 జూలై 6వ తారీఖు ఆయన హార్ట్ అటాక్ వచ్చింది. జూలై 3 రోజులు ఇక్కడ మెడిసిటీలో ఉంచాము, ఇక్కడ సెక్రటరీకి ఎదురుగా. అక్కడ నేనే ట్రీట్ చేశాను. తర్వాత తీసుకెళ్ళి ఢిల్లీలో నేను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్కి పంపుదాం అనుకున్నాను. అక్కడ ఉన్నటువంటి జయంత్ మల్హోత్రా అనేటువంటి బీఎస్పీ రాజ్యసభ మెంబరు. మల్హోత్రా అంటే వాడు తెలుసు కదా, వాడి కాస్ట్ అర్థమైంది కదా మీకు. వాడు తీసుకెళ్ళి ఎస్కార్ట్ హాస్పిటల్ పెట్టాడు. ఎందుకు? అది ప్రైవేట్ హాస్పిటల్. నేను అడిగింది ఎయిమ్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. వాడు అక్కడ తీసుకెళ్ళి పెట్టాడు. యాంజియోగ్రామ్ చేసాము. 3 రక్తనాళాలు మూసుకుపోయినాయి. 2 రక్తనాళాలు పూర్తిగా పనికిరావడం మూసుకుపోయినాయి. ఒక రక్తనాళం యాంజియోప్లాస్టీ చేయడానికి అవకాశం ఉన్న రక్తనాళం. నాకు తెలియకుండానే, నేను కార్డియాలజిస్ట్ అయి ఉన్న దగ్గరే నాకు తెలియకుండా వాడు ట్రెహాన్ అనే అన్నా హజారే శిష్యుడు, ట్రెహాన్ అనేవాడు ఆపరేషన్గా ప్లాన్ చేశాడు. బైపాస్ సర్జరీ చేస్తే ఆయన బయటికి రాడు. అప్పుడు నేను కాంశీరామ్ గారితో చెప్పాను, మీరు ఆపరేషన్ ఫిట్ గారు, మీరు యాంజియోప్లాస్టీ చేద్దాము, ఈ తొడ భాగం నుంచి యాంజియోప్లాస్టీ చేద్దాము అంటే వారు ఒక మాట అన్నారు. ఏమనంటే, మరి మీ సీనియర్ డాక్టర్ ఉన్నారన్నారు కదా, వాళ్ళని ఇక్కడ నుంచి ప్రొఫెసర్ సోమరాజు గారిని పిలిపించాను ఢిల్లీకి ఫ్లైట్లో. అక్కడ ఉన్న డాక్టర్ సేతిని పిలిపించాను, యాంజియోగ్రామ్ చూపించాను. ఇదిగో మీ సర్జన్ ఏమో ఆపరేషన్ చేస్తానంటున్నాడు, ఈ కేసు ఆపరేషన్కా లేకపోతే యాంజియోప్లాస్టికా ఏది సూట్ అని చెప్పి అడిగాను వాళ్ళిద్దరిని. నేను కార్డియాలజిస్ట్ని స్వయంగా, వాళ్ళిద్దరు కార్డియాలజిస్టులు, సీనియర్ పీపుల్ నాకన్నా. ఇది సర్జరీకి పనికిరాదు, యాంజియోప్లాస్టిక్ చేయాలని చెప్పేసి యాంజియోప్లాస్టిక్ చేయించేసి బయటకు వస్తుంటే వాడు జయంత్ మల్హోత్రా అనేవాడు నన్ను అడిగాడు, आपको बहुत फ्यूचर है, ఖరాబ్ कर ले रहे అన్నాడు. నేనేమన్నానంటే, ఐ కేర్, पॉलिटिक्स में फ्यूचर ज़रूरत नहीं मेरे को, ఆపరేషన్ చేయనివ్వను కాంశీరామ్ గారి మీద అని చెప్పేసి ఆయన బయటికి తీసుకొచ్చాను. తర్వాత ఒక 2006 వరకు బ్రతికాడు ఆయన. 94 నుంచి 2000. కారణం ఎవరు? దీన్ని ఈ కుట్ర ఎవరిది? అంబేద్కర్ని ఎవరైతే చంపడానికి కుట్ర పన్నారు, కాంశీరామ్ చంపడానికి వాళ్ళే కుట్ర పన్నారు. నేను ఛాలెంజ్ చేశాను ఇదొక అంశం. అంటే ఇక్కడ చెప్పవచ్చింది ఏంటంటే, బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడైతే జనవరి 22, 1994లో సక్సెస్ అయిందో మీటింగు, వీళ్ళు మీటింగ్లు తీసినట్టు డబ్బులు ఇచ్చేసి తీసుకురాలే, వాళ్ళు బిర్యానీలు బీర్లు ఇచ్చేసి తీసుకురాలి. సొంతగా ప్రజలు వచ్చారు ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఇంక్లూడింగ్ ఖమ్మం జిల్లాలోని మారుమూల గ్రామం నుంచి కూడా వచ్చారు. వాళ్ళే డబ్బులు వేసుకొని లారీ కట్టుకొని వచ్చారు. ఆ మీటింగ్ సక్సెస్ అయిన తర్వాత కాంగ్రెస్కి, తెలుగుదేశానికి వణుకు పుట్టింది. వణుకు పుట్టిన తర్వాత జనవరిలో ఈ మీటింగ్ జరిగితే, జూలై 7న కారంచేడు బాధితులైనటువంటి చీరాలలో ఉన్న విజయనగర కాలనీలో ఒక పాంప్లెట్ బయటకు వచ్చింది. మాలలే ఉద్యోగాలన్నీ తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒక పాంప్లెట్ వచ్చింది. ఆ పాంప్లెట్ రాసింది కూడా మాల నాయకుడే. ఎవరు? పేరు చెప్పను. అయ్యో,
మీరు ఎన్ని విషయాలు చెప్తున్నారు. చెప్పాలా? రాజ్యసభ ఎంపీ పేరు చెప్పినప్పుడు ఈయన పేరు చెప్పొచ్చు కదా ఎవరు. ఆ పాంప్లెట్ రాసింది కేజీ సత్యమూర్తి. అయితే ఆ పాంప్లెట్ ఎవరి దగ్గరకు పోయింది? నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి మాగంటి సుబ్బరామరెడ్డి చేతికి పోయింది. మాగంటి సుబ్బరామరెడ్డి చేతికి పోతే మాగంటి సుబ్బరామరెడ్డి ఇద్దరిని పిలిపించాడు. ఒకళ్ళు మహాత్మా మందకృష్ణని, ఇప్పుడు అంటున్నారు కదా మహాత్మని, అందుకనే వాడుతున్న పదం మహాత్మా మందకృష్ణని, నా ఫ్రెండ్ అయినటువంటి మా పార్టీలో పనిచేసినటువంటి ఇంకొక వ్యక్తి, ఎవరు అతని మీద ప్రెషర్ పడితే నేను చెప్పను, ఇప్పటికి ఉన్నాడు ఆయన, ఉన్నాడు. ఈజ్ అ వండర్ఫుల్ క్యాండిడేట్, మాదిగ కమ్యూనిటీ, ఈజ్ అ వండర్ఫుల్ క్యాండిడేట్. అంత వండర్ఫుల్ అన్నారు కదా, ఏం ప్రజలు పడదు చెప్పండి ఎవరు. లేదు చెప్పను, ఎందుకంటే ఆయన పట్టుకుంటారు పోయి. వీళ్ళిద్దరిని పిలిచాడు మాగంటి సుబ్బరామరెడ్డి. వాడు అడిగింది ఏమిటంటే, వాడు చెప్పింది ఏమిటంటే, మీరు మాలలకు వ్యతిరేకంగా ఫైట్ చేసినట్టయితే మీకు డబ్బులు, మనుషుల్ని, ట్రాన్స్పోర్ట్ని నేను అరేంజ్ చేస్తాను, మేము అరేంజ్ చేస్తాం, మేము అరేంజ్ చేస్తాము అని చెప్పి అప్పటికప్పుడు 50,000 రూపాయలు తీసి మందకృష్ణ జేబులో పెట్టాడు. ఇది ప్రత్యక్ష సాక్షి చెప్పినటువంటి విషయం. అది నిజమని నితలమ్మాలి. అతను చెప్పింది. వాళ్ళిద్దరు పోయారు అక్కడికి, మీ మిత్రుడు తను. ఈ డిస్కషన్ జరిగిందా? ఈ డిస్కషనే జరిగింది. తనే చెప్పాడు నాకు, సార్ అంటే నేను సీనియర్ కాబట్టి, సార్ మీకు తెలియదు జరిగిన విషయం ఇది, మేమిద్దరమే వెళ్ళాము, వాడు మమ్మల్ని పిలిచాడు, తర్వాత పీపుల్స్ వారు వాడిని చంపేసింది, ఇది మాగంటి సుబ్బరామరెడ్డిని ఎంపీని, కానీ జరిగింది ఇది. సో ఏ సంవత్సరం ఇది అంత జరిగింది? ఇది 1994 జూలై 7 తర్వాత, ఇమీడియట్గా ఈదుమూడి మీటింగ్ తర్వాత. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బుచ్చన్న, 2 దోపిడీ కులాలు, 2 పోరాడుతున్న కులాల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రాథమికమైన అంశాలు 3. 1 కారంచేడు ఉద్యమం, 2 చుండూరు ఉద్యమం, 3 బీఎస్పీ అనేటువంటి రాజకీయ ఉద్యమం. ఎందుకంటే బీఎస్పీ తోటి యునైటెడ్ ఫ్రంట్ కట్టాలని చెప్పేసి తెలుగుదేశం ఎంత తిరిగిందో నాకు తెలుసు, నా ద్వారానే. జనవరి 23, 1994లో నేను, కాంశీరామ్ గారు, ఎన్టీ రామారావు గారు బ్రేక్ఫాస్ట్ కూర్చోవాలి. అది నేనే ఏర్పాటు చేశాను. మరి కూర్చున్నారు? కూర్చోలేదు. ఎందుకు? దాని బ్యాక్గ్రౌండ్ ఇంకో డిఫరెంట్గా ఉంటుంది. అయితే కూర్చోవాలి. అప్పటి నుంచి యతిరాజారావు అనేటువంటి ఎక్స్ మినిస్టర్ ఉన్నాడు తెలుగుదేశంలో. ఆ ఎక్స్ మినిస్టర్కి నాకు ఎన్టీ రామారావు గారు కనెక్షన్ ఇచ్చాడు. ఇచ్చేసి ప్రతి వారం ఫోన్ చేయించేవాడు, ఎప్పుడు కూర్చుందాము, 23వ తారీఖు పోస్ట్ పోన్ అయింది, ఎప్పుడు కూర్చుందాం ప్రతి నెల 2-3 సార్లు ఫోన్ వచ్చేది నాకు. ఎవరి నుంచి? ఎన్టీ రామారావు దగ్గర నుంచి, స్వయంగా తానే, అంటే యతిరాజారావు ద్వారా. ఓకే. నేను కాంశీరామ్ గారికి చెప్పింది ఏమిటంటే, మనము రీజనల్ పార్టీతోటి యునైటెడ్ ఫ్రంట్ కడదామని చెప్పాను. రీజనల్ పార్టీతోటి యునైటెడ్ ఫ్రంట్ కడదాము, నేషనల్ పార్టీస్ తోటి యునైటెడ్ ఫ్రంట్ కట్టొద్దు. మనము మొట్టమొదటి కనుక ఫస్ట్ ఎలక్షన్స్లో 94లో జరిగే ఎలక్షన్స్లో కనుక మనం కనీసం ఒక 25 మంది ఎమ్మెల్యేలు మన బీఎస్పీ ద్వారా లోపల పంపితే మనం తర్వాత దీన్ని కైవసం చేసుకోవచ్చు. ఎన్టీ రామారావుకు బైపాస్ సర్జరీ 10 సంవత్సరాలు దాటిపోయింది, 1-2 సంవత్సరాలలో మనిషి చనిపోతాడు, కాబట్టి మనం రూలింగ్కి రావచ్చు అనేటువంటి ఐడియా ఇచ్చింది నేను, కాంశీరామ్ గారు. కానీ దానికి కొన్ని కారణాల వల్ల, కొన్ని సమస్యల వల్ల, యూపీలో వచ్చినటువంటి సమస్యల వల్ల బహుజన సమాజ్ పార్టీకి అప్పటికే 62 మంది ఎమ్మెల్యేలు బీఎస్పీలో వాళ్ళు ఉంటే 12 మందిని ములాయం సింగ్ లాగేసుకున్న తర్వాత అక్కడ కొన్ని అవసరాలను బట్టి కాంశీరామ్ గారు కొంత దీన్ని స్లో డౌన్ చేశారు. అంటే నేను ప్రాథమికంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మాలా మాదిగలు కలిసి బహుజన సమాజ్ పార్టీని పైకి తీసుకొస్తే మన గతి ఏం కావాలని చెప్పేసి కాంగ్రెస్, టీడీపీ 2 కూడా ఆలోచించింది. మొత్తం వాళ్ళు చేసిన, ఇందాక మీరు బ్లెస్డ్ అన్నారు, ఇప్పుడు కుట్ర అనేది మీరు చెప్పదలుచుకున్నమాట, అంతేనా? అది కుట్ర కాబట్టి ఈ కుట్రలో భాగంగానే బలిపశువులైంది మాలమాదిగలు. మరి ఆ కుట్ర అన్నప్పుడు మీరు ఎందుకు వర్గీకరణ సమర్థిస్తున్నారు? వర్గీకరణని ఎందుకు సమర్థిస్తున్నారు? వర్గీకరణ ఈ పద్ధతిలో సమర్థించట్లేదు నేను. వర్గీకరణ నేను సైంటిఫిక్గా, అదే మీదైన పద్ధతి రాసిన కదా మీరు, అదే కదా ఆ పద్ధతిలో, ఈ పద్ధతిలో చేయమని చెప్తున్నాను. నాకు బడిమెట్లు ఎక్కని వాడు కూడా ఆఫీసర్ కావాలని నాకు కోరుకుంది. నా కొడుకు కార్డియాలజిస్ట్ అవ్వడం పెద్ద ఇష్యూ కాదు ఈ దేశంలో. గ్రామ స్థాయిలో కూలినాలు చేసుకునేవాడు ఆఫీసర్ అయ్యి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే
అది అంబేద్కర్ కన్న కళలకి ఒక సహకారమైనట్టు అనిపిస్తుంది నాకు. కాంశీరామ్ గారి కళలకి అదొక సహకారం అనుకుంటాను. ఒకవేళ కాంశీరామ్ గారు కనుక ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకపోయినట్టయితే ఈ వర్గీకరణ ఉద్యమం ఉండకపోయేది. 1994లో చుండూరు కారంచేడు జరగకపోయినట్లయితే మాలా మాదిగల మధ్యన తగాద ఉండకపోయేది.